వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద అనుకోని ఘటన జరిగింది. పొరపాటునో గ్రహపాటునో ఓ ప్రాణం గాల్లో కలిసిపోయింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రంగయ్య అనే వ్యక్తి వాచ్మెన్ డ్యూటీలో ఉన్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఓ యువకుడు గుడిలోకి చోరీ నిమిత్తం వచ్చాడు. గుడిలోకి వచ్చిన యువకుడు నేరుగా హుండీ దగ్గరకు వెళ్లి దాన్ని పగలగొట్టే పనిలో పడ్డాడు. దీన్ని గమనించిన రంగయ్య వెంటనే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఈ క్రమంలో సదరు యువకుడికి రంగయ్యకు మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఇక ఈ ఘర్షణలో యువకుడి తలకు వెనక భాగాన తీవ్ర గాయమై నుదిటి మెదడులో నేలకొరిగి అలాగే మరణించాడు. ఇక వెంటనే రంగయ్య పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి మృతిని క్షుణ్ణంగా పరిశీలించగా వారికి అతని ఫోన్ దొరికింది. ఫోన్లోని ఆధారాలను బట్టి దొంగతనానికి వచ్చిన యువకుడు గండం రాజుగా పోలీసులు గుర్తించారు. ఇక రాజు స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి. పోలీసులు యువకుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.